అవునే వర్షి మీ తమ్ముడు మళ్ళీ ఫోన్ చేసిండానే? మొన్న చేసిందే మళ్ళీ వేయలే. వానికి రేవులు ఎత్తావలేదు. వాని సంగతి ఆగు. ఏమైంది అసలు? మొన్న పెళ్లికి పోయినప్పటి నుండి వానికి అంతగానం తిడతాను. ఏమైంది? ఏమైందంటే వాడు నీకు చెప్పలేదా? చెప్పలే. ఏమైందో నువ్వు చెప్పరాదు. ఏమైందంటే మేము ఇద్దరం కలిసి తాగుతా అంటే బావ రేపు మా ఫ్రెండ్ పెళ్ళి ఉంది అని చెప్పి వాడు చెప్పిండు. చెప్పిన వల్ల అబ్బా మటన్ తినచ్చు కదా అని చెప్పి నేను రావన్నారా అని నేను అడిగిన వల్ల వాడు రాబావా అని అన్నాడు. అన్న వల్ల మేము ఇద్దరం కలిసి పోయినాం. వాడు స్టేజ్కి ఎక్కిండు, ఫోటో దిగిండు, వాటితో పాటుగా నేను కూడా దిగిన. ఇక తినడానికి పోదామని తినడానికి పోయిన వల్ల వాడు టక వేయండు, పల్లెం పట్టుకున్నాడు, ముందర నిలబడ్డాడు. నేను వెనకనే నిలబడ్డ వల్ల వాడు వేయండు, ఇగిలిచ్చిండు. వాళ్ళందరూ ఫ్రెండ్సే. ఇగిలిచ్చిన వల్ల వాడికి 3-4 గంటల ముక్కలు వేసిల్లే అక్కడ ఉన్నోళ్ళు. ఇక నేను ఇగిలిస్తే నేను ఎవరో తెలియదు కదా, ఇగిలిచ్చిన కానీ నాకు ఇవ్వలేలే. మరి వీడు వెనక చూసి మా బావ మరి ఈయన మా బావకు 4 గంటలు వేయలే అని చెప్పాలి కదా. వీడు ఏం మనిషి ఎట్టేట మనిషి నాకు అర్థం కాదు. అదే కోపంలో పొల్లు ఇచ్చినాయిగా.